నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూమి ఆకాశాలంతటా విశేషంగా వ్యాపించి అన్నింటినీ ఆక్రమించిన దేవుణ్ణి విష్ణుమూర్తిగా మహాభారతం నిర్వచించింది. అలాంటి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు దాల్చాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా 7 కొండలపై పూజలందుకుంటున్నాడు. తిరుమలగిరి శిఖరం పైనే కాక ఊరూరా శ్రీనివాసుడికి భక్తులు గుడి కట్టి స్వామిని సేవించుకుంటూ తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీనివాస దివ్య సన్నిధానం జిల్లా కేంద్రమైన మేడ్చల్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ఏడు కొండలపై వెలసి ఎల్ల లోకాల్ని రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ నాయకుడిగా కలి కల్మషాల్ని నివారించే ఆపదుద్ధారకుడిగా శ్రీనివాసుడు అనాదిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. ఆ స్వామి రూపురేఖలతో ఊరూరా ఆలయాలు వెలిశాయి. భక్తుల పాలిట ఇలవేల్పు అయిన ఆ శ్రీనివాసుణ్ణి భక్తులు తమ సమక్షంలో ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీ శ్రీనివాస దివ్య సన్నిధానం మేడ్చల్కి సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. హైదరాబాద్ నాగ్పూర్ ప్రధాన రహదారిలో మేడ్చల్కి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంది. చక్కటి రోడ్డు మార్గం, రహదారికి ఇరువైపులా చెట్లతో ఆలయానికి వెళ్లే దారి ఆకర్షణీయంగా ఉంటుంది. సుదూరం నుంచే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. స్వామివారి ఆలయ సముదాయం భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. వెండి వెన్నెల వెల్లవేసినట్టుగా ఆలయ ప్రాంగణం ధవళ కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. పాలరాతి కట్టడం వలె ఆలయ సముదాయ సౌందర్య శోభ ఆకట్టుకుంటుంది. పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చూడముచ్చటగా విరాజిల్లి ఉంటుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో కూడి ఉంటుంది. నిర్మాణమయమైన కొద్ది కాలానికే ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ఈ సన్నిధానానికి ప్రత్యేక ఆకర్షణ. ఆలయ ప్రదక్షిణల అనంతరం భక్తులు ప్రధాన ఆలయ ముఖ మంటపానికి చేరుకుంటారు. ముందుగా మంటపానికి అభిముఖంగా ఉన్న గరుడాళ్వార్ని సేవించుకుంటారు. తర్వాత మంటపంలోకి అడుగెడతారు. కలౌ వెంకట నాయకః అన్నారు. ఈ కలియుగానికి నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడే. అఖిల భువనాల్ని ఏలే ఆపన్న వరదుడిగా స్వామివారి లీలా వైభవం నిరంతర తేజో విరాజితం. అంతటి సౌందర్యమూర్తి కాబట్టే ఆయన వెంకట రమణుడయ్యాడు. గర్భాలయంలో రమణీయంగా కమనీయంగా గోచరమయ్యే శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులవుతారు. గర్భాలయంలో అనంత తేజో విరాజితంగా శ్రీనివాసుడు స్థానక భంగిమలో కొలువుతీరి ఉంటాడు. సర్వాంగ సుందరంగా సర్వాలంకార భూషితుడిగా శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. పుష్పాలంకారంతో ఇక్కడి స్వామివారి సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. ఆపద మొక్కులవాడి ఆపాద మస్తకం అనేక విధాలైన పుష్పాలతో అలంకరించే తీరు ముగ్ధుల్ని చేస్తుంది. తీర్చిదిద్దిన తిరునామం, శిరస్సున పుష్ప కిరీటం, అభయకటి వరదహస్తాలు, గళసీమలో సాలగ్రామ మాల, వక్షస్థలంలో 2 దేవేరులతో శ్రీ వెంకటేశ్వరుడు భోగ శ్రీనివాసమూర్తిగా గోచరిస్తాడు. శ్రీనివాసునికి పుష్పహాసుడనే నామాంతరముంది. పుష్పహాసుడిగా ఈ శ్రీనివాసుడు సార్థక నామధేయుడయ్యాడనిపిస్తుంది. చామంతులు, మల్లెలు, మొల్లలు, మరువాలు, దవనాలు, తులసి మాలలు వంటి పరిమళభరిత పుష్ప పత్రాదులతో స్వామి మహావైభవోపేతంగా భక్తుల్ని ఆకర్షిస్తాడు. పుంసా మోహన రూపుడిగా, జగదేక మోహనాంగుడిగా భక్తులకు దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. విద్యుత్ దీపాల కాంతిని తొలగించి
కేవలం కర్పూర హారతి వెలుగు జిలుగులలో స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడం ఓ మహత్తర అనుభూతిగా భావిస్తారు. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద, శ్రీనివాస పాహి మా శ్రీ వెంకటేశ. ఆలయ ముఖమంటపంలో ప్రత్యేక దినాలలో తన ఇరు దేవేరులతో మలయప్ప స్వామి పూజా కైంకర్యాల్ని స్వీకరిస్తాడు. శేషవాహనంపై స్వామివారు అమ్మవారు సర్వాలంకార పరివేష్టితులై సేవల్ని అందుకునే దృశ్యం వర్ణనాతీతం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నెలకొన్న ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి కొలువుదీరి ఉంటుంది. సర్వాలంకారయుక్తంగా అమ్మవారి దివ్యమూర్తి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఆ దర్శన భాగ్యాన్ని మనము పొందుదాము రండి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి వెనుకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆశ్రిత జన కల్పవల్లిగా మహాసౌందర్యమూర్తిగా మహాలక్ష్మి గోచరిస్తుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. పద్మాసన స్థితగా జగన్మాత రజితాభరణాలు దాల్చి భక్తజన వరదాయినిగా అనుగ్రహిస్తుంది. అభయ వరద హస్తాలతో నమ్మి కొలిచే భక్తుల మొరల్ని ఆలకిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయానికి చేరువలోనే ఆండాళ్ సన్నిధి ఉంటుంది. రంగనాథుని దేవేరిగా గోదాదేవిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ధనుర్మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్ని జరిపిస్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం పక్కనే శ్రీ గోదాదేవి సన్నిధి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. గర్భాలయంలో నల్లరాతితో మల్చిన నిలువెత్తు ఆండాళ్ విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. సజీవత్వం ఉట్టిపడే ఆండాళమ్మ నిత్య పూజలందుకుంటూ భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. శ్రీవారి తిరునక్షత్రం రోజున శ్రీ స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపిస్తారు. ఈ కళ్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని తరిస్తారు. మేడ్చల్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతుంది. ప్రతి ఉదయం సుప్రభాత సేవతో పూజా పరంపర ఆరంభమవుతుంది. అనంతరం అర్చన, తోమాల సేవ, సహస్రనామార్చనలు కొనసాగుతాయి. ప్రతి శుక్రవారం స్వామివారికి అమ్మవార్లకి పంచామృత సహితంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర తిథికి తిరు నక్షత్రానికి శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శరన్నవరాత్రుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని జరిపిస్తారు. పంచాన్హికంగా కొనసాగే ఈ వేడుకలతో పాటు ప్రతి మాఘమాసంలో శ్రీ స్వామివారి ప్రతిష్ఠా వార్షికోత్సవాల్ని అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు.
వెంకటేశ్వరుడు భక్త సులభుడు. కేవలం దర్శన మాత్రం చేత కోరుకున్న మనోభీష్టాల్ని నెరవేర్చే కొండంత దేవుడు. ఈ కోనేటిరాయుడు భక్తుల్ని అనుగ్రహించడానికి మేడ్చల్లో ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువుదీరాడు. ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ఉండాలని కోరుకుందాం.